హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి? నేను మీ మేరీని. ఈరోజు మా హస్బెండ్కి సేమియా తినాలనిపించిందంటండి, చేయమని చెప్పారు. అందుకని చెప్పేసి పొడి సేమియా చేద్దాం అనుకుంటున్నాను. ముందుగా కొంచెం సేమియాని తీసుకున్నాను, అలాగే జీడిపప్పు కొన్ని, ఇలాచీ కొంచెం, నెయ్యి కొంచెం, పంచదార కొంచెం కావాలండి. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవాలండి. ఇందులో మనము సేమియా వేయించుకోవటానికి, జీడిపప్పు వేయించుకోవటానికి కొంచెం నెయ్యి వేసి కరగబెట్టాలి. సేమియాని నేతిలో వేయిస్తున్నానండి. అలాగే జీడిపప్పును కూడా వేయించి పక్కన పెట్టాను. సేమియా రంగు మారేదాకా వేయించుకోవాలి. చిన్న మంట పెట్టాలి, లేకపోతే మాడిపోతాయి. ఫ్రెండ్స్, గిన్నెలో నీళ్లు పోసాను. ఇందులో మనము పంచదారని యాడ్ చేసుకొని తీగ పాకం వచ్చేదాకా ఉంచుకోవాలి. సేమియా కలర్ చేంజ్ అయిందండి, చక్కటి వాసన వస్తుంది. ఆ నేతిలో వేగి చాలా మంచి వాసన వస్తుంది. ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాచీని దంచి పెట్టాను. ఇప్పుడు ఆ పంచదార పాకంలో ఇలాచీని కూడా వేసుకుందాం. ఈ పంచదార వాటర్లో ఇలాచీ వేసి చక్కగా బాయిల్ అవ్వనివ్వాలండి. అప్పుడు ఇలాచీకున్న ఫ్లేవర్ అంతా కూడా ఆ పాకానికి పడుతుంది. కొంచెం తీగ పాకం వచ్చాక సేమియాలో ఈ వాటర్ని వేసుకుందాం. చక్కగా బాయిల్ అయిందండి. ఇప్పుడు తీగ పాకం వచ్చేసింది. నేను చూశాను. ఈ విధంగా అంటుకుంటూ ఉంటే మనకి తీగ పాకం వచ్చినట్టే. ఈ సేమియాలో ఇప్పుడు మనము ఈ వాటర్ని వేసుకొని కొంచెం సేపు ఉడికించాలి. ఈ సేమియా రెడీ అవుతుందండి చక్కగా. ఇంకా మనం డిష్ అవుట్ చేసుకోవటమే. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. యమ్మీగా ఉండే సేమియా రెడీ అయిందండి. నిజంగా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది, మీ ఇంట్లో వాళ్ళకు కూడా నచ్చుతుంది. అలాగే మన ఛానల్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఈ సేమియా మీ అందరి కొరకండి. ఇప్పుడు మా వారు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తారు. ఉంటుందండి, చాలా బాగుంటుంది. నాకైతే ఇలా తినటం ఇష్టం అండి. మా హస్బెండ్కి ఇప్పుడు టేస్ట్ చేయమని ఇస్తాను. ఏమండి, టేస్ట్ చేయండి. ఎలా ఉందండి? చూపులకి చూడటానికి చాలా బాగుంది. చూడటానికే కాదండి, తినడానికి కూడా సూపర్గా ఉంటుంది. ఏమండి, టేస్ట్ చేయండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలి మీరు. తప్పకుండా ఫ్రెండ్స్. ఎలా ఉందండి? బాగుందా? పంచదార సరిపోయిందండి? పంచదార సరిపోయింది. అన్ని ఇలాచీ ఫ్లేవర్ కూడా చాలా బాగా చేసావు. జీడిపప్పు మధ్య మధ్యలో తగులుతూ బాగుందా? జీడిపప్పు ఇలాచీ ఫ్లేవరు చాలా బాగా చేసావు. బాగుంది. థ్యాంక్స్ అండి. ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.